ఇంకోటి ఏంటంటే, ఎవరికైతే సంస్కృతం వస్తుందో వాళ్ళ సంభాషణలో దోషాలు అనేవి మాట్లాడరు, తప్పులు అనేవి మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళకి ఏది తప్పు ఏది ఒప్పు అనేది వాళ్ళకి ఖచ్చితంగా అర్థమయ్యే ఉంటుంది. వాళ్ళు మాట్లాడే విధానంలో తప్పులు అనేవి మనకి వినిపించవు. ఇప్పుడు ఏ గురూజీని తీసుకున్నా, ఏ స్వామీజీని తీసుకున్నా, వాళ్ళు మాట్లాడే సంస్కృతం ఏదైతే ఉంటుందో అది వేదాల్లో శాస్త్రాల్లో వాడే సంస్కృతం ఏదైతే ఉంటుందో అది వాళ్ళకి అర్థమై ఉంటుంది. అందుకనే వాళ్ళు సంభాషించేటప్పుడు శాస్త్రోక్త వేదోక్త సంస్కృతం ఏదైతే ఉంటుందో దాంట్లో వాళ్ళు సంభాషిస్తారు. నేను మాట్లాడేది దేని గురించి అంటే, చాలామంది నమస్కారం అనే పదాన్ని నమస్కారం అలా మాట్లాడుతుంటారు. కానీ సకారానికి షకారం అనేది వాళ్ళు యోజిస్తుంటారు. కానీ అది కేవలం నమస్కారం. తర్వాత చాలామంది శుభోదయం అనే పదాన్ని శుభోదయం అంటూ ఉంటారు. కానీ అక్కడ శుభ ఉదయం శుభోదయం అని తాత్పర్యం తెలిసి ఉంటుంది కాబట్టి వాళ్ళకి తప్పులు అనేవి వాళ్ళు మాట్లాడరు. అందుకనే ఎవరికైతే సంస్కృతం అనేది వస్తుందో వాళ్ళకి తప్పేంటో ఒప్పేంటో అని అర్థమై ఉంటుంది. ఇప్పుడు సంస్కృతం అంటే కేవలం సంభాషణ అనే కాదు, అందులో ఛందస్సు ఉంటుంది, వ్యాకరణం ఉంటుంది, న్యాయం ఉంటుంది. ఇవన్నిటితో కూడిందే సంస్కృతం అని మనం తెలుసుకోవచ్చు. ధన్యవాదాలు.